సాయంకాల సమయంలో మేమందరం ఈ స్థలంలో కూడటానికి మీరిచ్చిన ఆశీస్సులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మళ్ళా సాయంకాల సమయంలో మేము నిన్ను స్తుతించే భాగ్యాన్ని పొందుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం అని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మధ్యాహ్న గట్ల జ్ఞాపం చేసుకున్నాము, మళ్ళా సాయంకాలమన జ్ఞాపం చేసుకుంటున్నాం. మీరిచ్చిన కృపనైనా అల్పులము ఎందుకు పనికిరాని మమ్మలను ఈ స్థలంలో నిలబడి కొన్ని అమూల్యమైన సందేశమును అందించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీరు మా కొరకు చేసిన త్యాగము అంతా ఎంత కాదు, మాటల్లో చెప్పలేమయ్యా, ఊహలో చెప్పలేము. మా కొరకు ఎన్నో చేశారు నాయన, కానీ గ్రామానికి అర్థం కావట్లేదు, దేశమునకు అర్థం కాలేదు, ప్రపంచమునకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారయ్యా. మళ్ళీ సమయంలో కొన్ని మాటలు చెప్పడానికి అల్పుడునైనా నన్ను ఈ స్థలంలో నిల్చొని సముచితమైన జ్ఞానాన్ని నాకు మీరు అందించి నా నోటుకు బోరగా ఉండి అవసరమైన మాటలు మాకు అందించమని కోరుకుంటూ త్వరగా రానయ్యుంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. మనం ఈరోజు రాత్రి ప్రభు మాటలు జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన మాటలు ఎంత జ్ఞాపం చేసుకున్నా తక్కువే అంటున్నాను. దేవుని మాటలు విలువైనవి కాబట్టి మనము ఎల్లవేళ చెప్పుకున్నా తక్కువే అని లేఖనాలు చక్కగా చెప్తున్నాయి. ఎల్లవేళ జ్ఞాపం చేసుకున్నా తక్కువే, ప్రతిదినము జ్ఞాపం చేసుకున్నా తక్కువే. ఆయన ఎంత గొప్పవాడో మరి మధ్యాహ్న గట్ల పిల్లలందరూ కూడా దేవుని మాటలు మనకు అందించారు, మనం విన్నాం కూడా. కానీ ఆయన పడుచున్న శ్రమ, ఆయన పడిన కష్టాలు, వేదనలు భక్తులు ముందుగా చెప్పారు అనే వాక్యమే చెప్తూ ఉంది. భక్తులైన వారు ముందుగా చెప్పారు అనే వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఊరికిని శ్రమ పొందుకోవడానికి రాలేదు. ఆయన ఊరికినే శ్రమ పడడానికి, ఊరికినే శ్రమ పొందుకోనకు రాలేదు. ఆయన రాకపోతే ఈరోజు ఈ లోకములో ఉన్న వారము ఆయన వైపు తిరిగి వారము కాదు. ఆయన రాకపోతే పాపములు క్షమించేవారు లేరు. ఆయన రాకపోతే పాపాలు తీసివేసేవారు లేరు. ఆయన రాకపోతే పాపము నుంచి విముక్తి చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేవారు లేరు. అందుకే ఆయన ఖచ్చితంగా రావలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రావాలి. ఎందుకు రావాలి అంటే మానవులందరినీ భూమికి తీసుకొచ్చిన వాడు ఆయనే. మానవులందరినీ భూమికి తీసుకొచ్చిన ఆయన ఖచ్చితంగా ఆయన రావాలి. మానవుల పాపాలన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి అని లేఖనాలు చెప్తుంది. అందుకే పెద్దవారు ముందుగా పలికిన మాటలు, ఆయన కంట ముందు వచ్చిన భక్తులైన వారు పలికిన మాటలు, ముందు వచ్చిన ప్రవక్తలు, ఆయన కంట ముందు వచ్చిన ప్రవక్తలు చెప్పిన మాటను నెరవేర్చవలసిన అవసరత ఉంది. లేకపోతే సృష్టి ఆగిపోద్దా అని మనం అంటే పిల్లరా, ఖచ్చితంగా ప్రవక్తలు రాసిన ప్రతి లేఖనాన్ని ప్రభువుగా నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభు మాట అబద్ధం అయ్యిద్ది అని చెప్పి ప్రభు ముందే ఎరిగిన వాడు కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభు వారు రావాలి. వచ్చిన తర్వాత ఆయన ఏమవ్వబోతున్నాడని వాక్యం చెబుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఏమి అవ్వాలి, ఏమి పొందుకోవాలి అని వాక్యంలో రాయబడ్డది. కానీ వాటి ప్రకారంగా మన బ్రతకాలి. నిజమే ప్రభువా, మా కొరకు వచ్చావు, నా కొరకు మీరు చేసిన గొప్ప త్యాగము, భారము కలిగిన మీరు, ఏ పాపం ఎరగన మీరు ఇదిగో ఒక శ్రమలో మీరున్నారు, కష్టములో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. అది ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగా ఒక్కసారి మనం వాక్యమును చూస్తే పిల్లరా, వాక్యములో ఏమి రాయబడిందో ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. పౌలు గారు ఒక మాట పరిచయం మనకు చేస్తున్నాడు ఈ రాత్రి. పౌలయ్య గారు చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయము 17వ వచనం సహాయం చేయండి. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితురని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. పౌలు పరిచయం చేస్తున్నాడు ఏంటంటే
యేసు ప్రభుకు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. మీరు ఆయన గురించి తెలియక చేస్తున్న పని, తెలియజేస్తున్న పని కాదు కానీ మీరు ఆయన గురించి తెలియక చేస్తూ ఉన్నారు. ఆయన గురించి మీరు తెలియజేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చెప్తున్నాడు? అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్తము అన్నాడు. ఇక్కడ ముందుగా పలికిన మాటలు ప్రవక్తల నోటంట యేసు ప్రభువారు ఎటువంటి శ్రమ అనుభవిస్తాడో, ఎటువంటి వేదన అనుభవిస్తాడో, బాధ అనుభవిస్తాడో నోటు నుండి పలికారట. ఎవరు అంటే క్రీస్తు పూర్వం ప్రవక్తలు ఉన్నారు. యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ పలికారు. యేసు ప్రభువారు ముందుకు వస్తారు. ఆయన ఎటువంటి శ్రమ పొందబోతున్నాడు, ఎటువంటి వేదన పొందబోతున్నాడని బైబిల్ మనకు చెప్తుంది పిల్లరా. ఖచ్చితంగా వారు చెప్పిన మాట నెరవేరాలా అంటే లేదు, దేవుడు వారి నోటిని పలికిన ప్రతి మాట కూడా నెరవేరి తీరాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చును. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా, ఇప్పటి వరకు 40 దినాలు శ్రమల కాలము వెళ్ళిపోయిందా? యేసుప్రభు వారు కాలము 40 దినాలు కాలం వెళ్ళిపోయింది. ఎప్పుడు ముగిసిపోయింది. మనం యేసుప్రభు వారి శ్రమల్లో ఉన్నారని ఆరాధించకూడదు. శ్రమల నుంచి అన్ని పరిపూర్ణం చేసుకొని ప్రభువు దినానికి అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడని మనం తలంచి చెయ్యాలి. యేసుప్రభు వారు అవన్నీ అనుభవించేసి వెళ్ళిపోయాడు. మరి ఈ దినము ఎందుకు మనము జ్ఞాపం చేసుకున్నాము అంటే ఆయన పడిన కష్టము, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన వేదన అంతా ఎంత కాదని బైబిలే చెప్తుంది. అనగా దేవుడే చెప్తున్నాడు, అనగా భక్తులే చెప్తున్నారు. ఆయన శ్రమ మామూలు శ్రమ అయితే కాదు, మనకు వచ్చిన శ్రమలు కావు. ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయం అండి? ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయమా? ఎవరు పెడతారు చెప్పండి మన కొరకు ప్రాణం పెట్టడానికి? ఎవరూ పెట్టలేదు. మరి యేసు ఎందుకు పెట్టాలని మనం ఆలోచన చేయాలి. ఆయనకి మనకు ఏమిటి సంబంధం? ఆయన మన కొరకు ఎందుకు రక్తము కార్చాడు? ఆయనకి మనకు ఎటువంటి సంబంధం ఉంది? ఎందుకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని మనం ఆలోచించాలి. ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. కానీ ప్రభువు రావలసిన అవసరత ఎందుకుంది అని అంటే దేవునికి ఇష్టమైందంట తన కుమారుని తీసుకొని రావటం. ఎవరి కొరకు అంటే మన కొరకే. ఎందుకంటే మనం పాపములో బ్రతికి పాపములో చనిపోయి పాపములో జీవిస్తున్న మన బ్రతుకులు మంచిగా దిద్ది పరలోక రాజ్యానికి తన పిల్లలు అంటే తన రాజ్యములోనికి తీసుకొని పోవడానికి ఖచ్చితంగా రావలసిన అవసరత ఉంది. ఎన్నో శ్రమలు బైబిల్ మనము పరిశోధన చేస్తే ఆయన పడుతున్న కష్టము, ఎన్నో శ్రమలు పడ్డాడని బైబిల్ అయితే సాక్ష్యం ఇస్తుంది. వీళ్ళేమో ఇక్కడ ప్రవక్తల నోటి నుంచి పలికిన ప్రతి మాటను కూడా నెరవేర్చడానికి ప్రభువారు వచ్చారని లేఖనాల్లో రాయబడింది. మరి ఎందుకు ఎటువంటి శ్రమ పొందాడో ఎబ్రీ గంధకర్త చెప్తున్నాడు. ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒకసారి మనం వెళ్ళి వద్దాము. ఒకసారి చూడండి, శ్రమ, ఆయన పడుతున్న శ్రమ మనకు అర్థం కావాలి. ఆల్రెడీగా మనకు అర్థమైంది కాబట్టి మన ప్రభువుని నమ్మాం. యేసు ప్రభు వారు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత ఆవేదన చెందాడు అన్నది మనకు అర్థమైంది కాబట్టి యేసు ప్రభు నామములో బాప్తీసం తీసుకొని మనం రక్షించబడి ఉన్నాం. మిగతా వాళ్ళు కాలేదంటే వారికి అర్థం కాలేదు. ఎప్పుడుకి అర్థం కాదంటే కాదు, ఎప్పటికీ అర్థం కావు. అర్థమైన వాళ్ళు వచ్చేసాం. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన పాదాల దగ్గర ఉన్నాం, ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన పాదాల దగ్గర మనం బ్రతుకుతున్నాం. కానీ మరి పాత నిబంధన కాలానికి మనం వెళ్ళిపోతే పిల్లరా, మరి నోహో కాలమో కాలం ఉంది. ఎందుకంటే మొదటి శతాబ్దంలో కాలం ఉంది. అది కూడా శ్రమల కాలమే అని మనకు కనబడుతుంది. దేవుని మాట విననుల్ల ప్రజల వారు, దేవుని మాటను విననుల్ల ప్రజల వారు, విననుల్ల ప్రజలు. అందుకే దేవుడు మానవుని చేసినందుకు ఏమన్నాడట? బాధపడ్డాడని రాయబడ్డాడు. బాధపడ్డాడట.
దేవుని మాట వినినవాడు లేడు ఆ కాలములో. దేవుని మాట విననివాడు లేడు పిల్లలు. అందుకే మొదటి శతాబ్దములో మరి ఆది కాండములో ఒక కాలం ముగించిపోయిందని మనకు రాయబడి ఉంది. కనుక ఈ కాలము కూడా అంతే. అందుకే ఆ మహనీయుడితో ఒట్టు పెట్టుకున్నాడు, అయ్యా ఆనాడైతే జలప్రలయం వచ్చింది, ఈనాడు జలప్రలయం రాకుండా భూమి మీదకి నీరు పొరులు రాకుండా నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను క్షమించాను, ఇక నీరు భూమి మీదకి పొరులు రాదు. మరి ఏమొస్తుందో అని బైబిల్ అడిగితే బైబిల్ ఇచ్చిన మంచి సమాధానం అయితే మనకు చెప్తుంది పిల్లలు. మనం వాటిలోకి వెళ్ళట్లేదు. కానీ దేవుడు శ్రమ పడ్డాడు ఎవరి కొరకు అంటే పిల్లరా, మనం చేస్తున్న ప్రతి పాపము ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన శరీరధారమైన దినాల్లో ఎన్నో శ్రమలు పడ్డాడో బైబిల్ మనకి చెప్తుంది పిల్లలు. ఆయన శరీర ఆకారములో ఉన్నాడు, మనలాగే శరీర ఆకారంలో ఉన్నాడు, శరీర వ్యాధుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఒక మానవుడు ఆకారంలో ఉన్న ఆయనను గురించి ఇదిగో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట చూడండి. 5వ అధ్యాయము 7లో ఒక చక్కటి మాట మనకైతే రాయబడ్డది. రోదనండి, శరీరంగా ఉన్నారు, శరీర సారై దినాల్లో ఆయన అంటున్నాడు మహారోదన. ఎవరితో చెప్పుకుంటాడు? మనతో చెప్పుకుంటూ తీరేది కాదు అని ఎవరు తెలియపరుచుకున్నారంటే పిల్లరా, హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు ఆయన శరీరధారైన దినాలు చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అది ఎవరి కొరకు అంటే మన కొరకే అని చెప్తుంది బైబిల్. మనుషులు ఆలోచన చేయవలసిన అవసరం ఏమిటంటే పిల్లారా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అంటే పరమందు ఆయన తండ్రి రాజ్యములో ఉన్నాడు. ఆయన తిరుగు రావటానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు శరీరగా లేడు, ఆయన ఆత్మస్వరూపుడై సమీపింపరాన తేజస్సులు అమరత్వము కలిగి ఒక్కరు కూడా చూడలేని తేజస్సులు ఉన్నాడు ఆయన. మనుషుల్లో ఎవ్వరూ చూడరు, దేవదూతలు కూడా చూడలేని తేజస్సులు, అంత మహిమ కలిగిన తేజస్సులో ఉన్నాడు. అందుకే ఈయన అంటున్నాడు, ఇదిగో శరీరధారైన దినముల్లోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుంచి కాపాడేవాడు ఒక ఆయనున్నాడు. నిన్ను నన్ను కాపాడేవాడు ఒక ఆయనున్నాడు, మర్చిపోవద్దు సుమి. ఎందుకంటే యేసు ప్రభు వారికి మరణం ఉంది. మరణం వచ్చిందంటే మరణం ఆయన శరీరధారై మరణించారు తప్ప ఆత్మసార మరణం లేదు. మనకు కూడా అంతే, మనకు కూడా శరీర మరణము ఖచ్చితంగా ఉంది. ఆ మరణము అనగా విడబాయుట అనగా ఇక్కడి నుంచి ఇంకో చోటకి చిప్పవటము అని అంటారు. గనుక శరీరమైన దినాల్లో ఇప్పుడు కూడా చాలా మంది ఈ శరీరములో ఉన్నంత కాలంలో బాధలు, వ్యాధనలు, అనేకమైన కష్టాల్లో ఉన్నారు. మీకు ఒక మాట అర్థం కావడానికి చెబుతున్న మాట ఏమిటంటే, ఈరోజు మనిషికి మనకు శరీరం అమర్చబడ్డది. ఈ శరీరానికి ఏదైనా నష్టం వచ్చినా లేకపోతే ఈ శరీరానికి ఏదైనా బాధ వస్తే మనుషుడు ఒక్కటే ఫిక్స్ అవుతూ ఉంటాడు. ఏమిటి అని అంటే, మనిషి మరణానికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాడు. శరీరము సరిగా లేకపోవటం వలన, ఈ శరీరము సరిగా ఉండకపోవటం వలన, ఈ శరీరం ఉన్న ప్రతి బలహీనతగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము, ఇంతకు మించి మన బ్రతుకుడు కంటే చచ్చుట మేలని అనుకుంటాం. కానీ శరీరము బలహీనపడుతుంది, ఆత్మ ఎప్పుడు కూడా బలహీనపడదు, శరీరమే బలహీనపడుతుంది. శరీరము దెబ్బలకు వార్చలేదు, శరీరం వ్యాధనకు వార్చలేదు. శరీరము ఎంతవరకు ఓరుస్తుంది అంటే పిల్లరా, బలమైన గాయము శరీరముకు తగిలితే ప్రాణం ఎగిరిపోదు. గనుక ప్రభు మనకు నేర్పిస్తున్న ఈ రాత్రి ఏంటంటే, అతను వేదన పడ్డాడు, బాధపడ్డాడు, శరీర విషయంలో చాలా శ్రమ పడ్డాడని బైబిల్ అయితే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమిటి అని అంటున్నాడంటే, మరణము నుంచి రక్షించిన వారికి ఏం చేస్తున్నాడు అని మనం బైబిల్ అడిగితే బైబిల్ మనకి ఇచ్చిన సమాధానము చదువునా, మరణము నుండి రక్షింపవానికి ప్రార్థన చేస్తున్నాడట. మనం ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచావు నాయన, ఈరోజు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు, సంతోషం నాయన. ఎందుకంటే మరణం నుంచి కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని వ్యాధుల నుంచి కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు, కష్టాల నుంచి కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన
యేసుక్రీస్తు వారు ఇతడు ఎంత గొప్పవాడో ఇంకొక ఆయన కూడా మనకు పరిచయం చేస్తాడు. యేసుక్రీస్తు వారు రాకముందు ఒక ఆయన తెలియపరిచిన మాటలు, ఈయన శరీరధారై ఉన్న దినలో ఎంత శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ ఎందుకండి? ఆయన శ్రమ ఉండవలసిన అవసరత ఉందా అంటే, పొందాక మనం చదువుకున్నాం, ప్రవక్తల నోటి నుంచి ముందుగా పలికారు వారు, ఇతడు శ్రమ పొందవలసిన అవసరత ఉంది, ఇతడు వేదన పొందవలసిన అవసరత ఉంది, బాధ పొందవలసిన అవసరత ఉంది. కానీ ఈ శ్రమ వలన ఏమి నేర్చుకున్నాడు అంటే విధేయత నేర్చుకున్నాడట. మనము విధేయతని ఎప్పుడు నేర్చుకుంటాము అని అంటే, శ్రమ వస్తేనే ప్రభువులో మనం ఎలా ఉండాలో నేర్చుకుంటాం. చూడండి, శ్రమ లేకుండా, కష్టం లేకుండా, వేదన లేకుండా, ఏ బాధ లేకుంటే వెళ్ళిపోతున్న వాడికి దేవుడు గుర్తురాడు. బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అయ్యో, అప్పుడు మనకు అర్థమవుతాడు దేవుడు నిజంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనము అడగాలని మనకు ఒక తాపత్రయం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ నేర్పిస్తున్న మాట ఏమిటంటే, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట. ఆయనే భయభక్తులు కలిగి ఉన్నాడట. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే, భూమి మీదకి ఎవరైతే పంపించారో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని రాయబడ్డాడు. అప్పుడు ఇప్పుడు మన భక్తి ఎంతో ఒక్కసారి మీరు ఆలోచన వెరగండి. ఇప్పుడు భక్తి కలిగి ఉన్నామా, భక్తి లేకుండా ఉన్నామా మనం ఆలోచన చేయాలి. ఇతడు మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడట. ఇంకా ఎవరో ఇవ్వడంది, ఆయన కుమారుడై ఉండియు తాను పొందున్న శ్రమ వలన విధేయత. శ్రమ పొందితే విధేయత అంటే, శ్రమ పొందితే విధేయత అంటే అవును, ఖచ్చితంగా వస్తుంది. శ్రమలో విధేయత నేర్చుకుంటాం. కష్టాల్లో భారము దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. శ్రమలు లేకుండా ఏది మనకు అర్థం కాదు పిల్లలు. రోజు బాధ్యత భారము లేకుండా ఇట్టబొచ్చిన తిరుగుతున్న వారు ఎంతో అనేకులు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడుతున్నప్పుడు పిల్లలు హాయిగా అనుభవిస్తారు. వాళ్ళకి శ్రమ తెలీదు, వేదన తెలీదు, కష్టము తెలీదు, ఏమీ తెలీదు, హాయిగా బ్రతుకుతాడు. ఎందుకు? తల్లిదండ్రులు కష్టపడుతుంటే పిల్లలు హాయిగా బ్రతుకుతారు, హాయిగా తింటారు, వారికి ఏమీ తెలియదు. ఒకరోజు బాధ్యత అంతా వారి మీద పెట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది పిల్లలు. మరి ఎందుకు అంటే, తండ్రి ఒక బాధ్యత ఇతనికి మీద పెట్టాడు, దాన్ని నెరవేర్చవలసిన అవసరత బాధ్యత ఈయనకు ఉంది అని మనకి బైబిల్ అయితే సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎందుకంటే విధేయత నేర్చుకున్నాడంట. దేని వలన? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని విధేయత నేర్చుకోవాలి. ఎలా అంటే, ప్రభు కొరకు ఎలా బ్రతకాలో మనం విధేయత నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన వారు అనేకులు ఉన్నారు, కానీ విధేయతగా బ్రతికి వారు లేరు. ఎలటము మనలా ఇష్టం వచ్చిన బ్రతికిన వారు అనేకులు ఉన్నారు. అది కాదు ప్రభు మనకు నేర్పించింది. ఆయన శ్రమ పొందాడు కాబట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడు. అలాగనే మనము కూడా విధేయత నేర్చుకోవాల్సిన అవసరత ఉంది అని బైబిల్లో మనకు నేర్పిస్తూ ఉంది పిల్లలు. శ్రమల వలనే విధేయత నేర్చుకుంటాం, బాధల వల్లనే ఎలా బ్రతకాలు నేర్చుకుంటాం. అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ప్రభు మనకు చెప్పినట్లుగా మనం అలా బ్రతకవలసిన అవసరం. యేసు ప్రభు వారే శ్రమ పొందినప్పుడు విధేయత నేర్చుకున్నాడు. మనం ఎలా నేర్చుకోవాలంటే, వాక్యము ద్వారాగా మనం విధేయత నేర్చుకోవాలి. వాక్యము చదువుట వలన విధేయత నేర్చుకోవాలి. వాక్యములో ఉన్న భావాల వలన మనం మంచి విధేయత నేర్చుకుని భూమి మీద బ్రతకవలసిన అవసరత ఉంది. ఇంకేం చెబుతున్నాను చదువు.
ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, అంటే వెలుతు లేకుండా పొందాడు అని అర్థమవుతుంది పిల్లలు. తండ్రి చెప్పిన పని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చే తీరాడని బైబిల్ అయితే మనకు సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ మనకు నేర్పిస్తున్న మాట ఇంకేం 9 సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారుకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ద్వారాగా మనము ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా మార్గదర్శి ఎవరు అనంటే ఆయనే. ఎవరు? ఆయన, యేసు ప్రభువారు. ఆయనే మనకు విధేయ మార్గము అన్నయ్య ఉన్నాడు. ఎన్నో మాటలు పిల్లరా, ఆయన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు శ్రమ లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు. ఎంజాయ్గా బ్రతికిన వారు ఉన్నారు, హ్యాపీగా బ్రతికిన వారు ఉన్నారు, అందులో సేవకులైన వారు ఉన్నారు, అందులో విశ్వాసులైన వారు ఉన్నారు. శ్రమలు లేవు. శ్రమ అనగా అనుభవించటము. ఆ శ్రమలోనే విధేయత నేర్చుకుంటాడు. మనిషికి శ్రమ రావాలని బైబిలే చెప్తుంది. శ్రమ లేని వాడు క్రైస్తవుడు కాడు అని బైబిల్ చెప్తుంది. విధేయత నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి? విధేయత. వాక్యము ద్వారాగే విధేయత. బయట అయితే విధేయతలు లేవు, ఏ మంచిది లేదు. బైబిల్ దగ్గర ఒకటే మంచి ఉంది, అనగా యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్న మార్గము విధేయత. వాక్యము ద్వారాగే విధేయత. మంచి లక్షణాలు, మంచి గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే యేసు ప్రభువులో ఉన్నాయి. ఇతడు ఎంత గొప్పవాడో ఇంకొక ఆయన కూడా చెబుతున్నాడు. అక్కడికి వెళ్దాం. ఎంత గొప్పవాడో ఇతడు ఆయన చెప్తున్నాడు. క్రీస్తు పూర్వము యేసు ప్రభు రాక ముందు చెబుతున్న ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఇంత గొప్పవాడు అంటే తండ్రి పంపిన దాన్ని బట్టి వాక్యము ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అందుకే మన పిల్లలకి ఎప్పుడు కూడా వాక్యములో ఉన్న మాధుర్యము నేర్పించాలి. ఏం నేర్పించాలి? వాక్యములో ఉన్న మాధుర్యము నేర్పిస్తే వాడు అందులోంచి తొలగిపోడు. యేసు ప్రభు వారు చిన్న వయసులో నుంచి ఎందులోంచి వచ్చాడు తెలుసా? వాక్యములతో నడుస్తూ ఉన్నాడు. వాక్యములోనే ఆయన పెంచుతూ ఉన్నది తల్లిదండ్రులు. కనుక మనము కూడా అలా నడిపించగలిగితే, అలా మన పిల్లలు పెంచితే పెద్దలిగితే ఎలా ఉంటారు? విధేయత చూస్తారు, విధేయత కలిగి ఉంటారు. వాక్యమునందు పెద్దల యందు అన్ని విషయములో విధేయత కలిగి ఉంటాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభు అలాగే ఉన్నాడు. ఆయన మార్గములో మనం నడిస్తే ఖచ్చితంగా విధేయత పొందుకోవలసిన అవసరం ఉంది. ఇతడు విధేయత కలిగిన యేసు ప్రభు వారి గురించి ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన ఒక్కసారి మనము అక్కడ కూడా వెళ్ళొద్దాం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో, ఒకసారి దానియేలు కాలంలోనికి వెళ్ళిపోద్దాం. దానియేలు కాలానికి మనం ఒక్కసారి వెళ్ళిపోద్దాం. చూడండి దానియేలు గ్రంథము మంచి విషయము మనకు ఆయన చెప్తున్నాడు. 6వ అధ్యాయము దానియేలు కాలము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ఇరవై 6:26. నా సమక్షమున నియమించినదేమనగా నా రాజ్యములోను సకల ప్రభుత్తులు ఉండు. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమక్షమున వణుకుచుండవలను. దేవునికి స్తోత్రం.
దేవునికి ఏమై ఉండాలి? ఆయన ఎలాంటి వాడు వనకాలని చెబుతున్నాడు. ఎవరు తెలియపరుస్తున్నాడు అంటే పిల్లరా, రాజు సమక్షములో సకల ప్రభుత్వములు ఉండుననియు, తర్వాత నివాసులు దానియేలుక దేవునికి భయపడుచు ఆయన సమక్షమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు? జీవము గల దేవుడు. జీవము లేని వారికి జీవం ఇచ్చిన దేవుడు, ప్రాణము లేని వారికి ప్రాణం ఇచ్చిన దేవుడు, రక్షణ లేని వాడికి రక్షణ ఇచ్చిన దేవునికి భయపడాలి అని రాయబడ్డాడు. ఎప్పుడు దానియేలు దేవుడు గొప్పవాడు అవుతాడు అంటే, విధేయతగా ఉన్నప్పుడు, ఒక రాజ్యములో విధేయతగా ఉన్నప్పుడు దానియేలు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో గ్రామానికి పరిచయం చేస్తాడు. ఇంకా ఈ రాయబడి ఉంది, ఆయనే యుగ యుగములు. ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆదియు అంతము, అంతము లేనివాడు. ఆయన రాజ్యం అంతము లేదు, అంతము లేని రాజ్యం ఆయనది. అందుకే అంటున్నాడు, ఆయన యుగ యుగములు ఉండివాడు. ఆయన రాజ్యమును నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యమును ఆయన ఇడిపించేవాడు, ఆయన ఇడిపించేవాడును రక్షించేవాడై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఆయన? భూమి మీదను పరమందును భూమి మీదను గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. చేశాడే లేదా? ఆయన చేశాడు, ముందుకి చెప్పాడు. ఆయన దానియేలు నమ్మిన దేవుడు అప్పటికప్పుడు వెళ్ళిపోయి దేవుడు కాదు, ఒకరోజు కొలిసిన దేవుడు కాదు, ఒకరోజు వెళ్ళి వచ్చిన దేవుడు కాదు, ఒకరోజు ఆరాధించిన దేవుడు కాదు, ఒకరోజు వెళ్ళి మనం ఆరాధించిన దేవుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము ఆయనను మహిమపరిస్తే ఉండాలి. ఆయన గొప్ప సూచక్రియలు చేస్తున్న దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే ప్రభువైన రక్షకుడు. ఆయన ఆదియు అంతమున్నవాడు. ఆయన రాజ్యమునకు తిరిగి లేదు, ఆయన రాజ్యమునకు అంతము లేదు. భూమి ఉన్నంత కాలం ఆయన ఉంటాడు, భూమి వెళ్ళిపోయిన ఆయన ఉన్నవాడు. ఆయన ఆదియు అంతములో ఉన్న దేవుడు అని బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఆయన పేరంటే ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు. చూద్దాను, ఇంకా ముగించుకుందాం. ఆయనే సింహము నోటు నుండి దానియేలును రక్షించునని రాయించును. దేవునికి స్తోత్రం. దానియేలు ముందును గజగజలాడుతూ వణుకుతూ నమస్కారం చేసే సింహాలు. దానియేలేమో దేవుడు కాపాడ్డాడు. దానియేలు ఎవరైతే సింహం బోనులో వేసారో సర్వముని తీసుకుని వచ్చేస్తే ఆ పెయి నుంచి కిందకి రాబడికి పొడి చేసేసి గనుక యథార్థంగా కలిగి ఉన్నాడు దానియేలు. దేవుని ఎదుట విధేయత నేర్చుకున్నాడు. దేవుడి ఎదుట దేవుని దగ్గర ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. మరి ఈరోజు నీవు నేను ఎలా ఉండాలో నేర్చుకోవలసిన అవసరం ఉంది పిల్ల. ఆయన ఒకరోజు ఉన్న దేవుడు కాదు, నిరంతరం ఉన్న దేవుడు దానియేలు దేవుడు. మనము నమ్మిన దైవము, మన నమ్మిన దేవుడు నిరంతరం ఉన్న దేవుడు. ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, ఆ దేవుడే మనకు నీడగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఏం కార్యాలు? ఆశ్చర్య కార్యాలు చేసినవాడు. యుగ యుగాలు ఉంటాడు ఆయన. యుగ యుగాలు ఉన్న దేవుడు, యుగ యుగాల మనతో ఉన్న దేవుడు. ఈరోజు ఉదయం నుంచి ఇదిగో సాయంత్రం వరకు, ఈరోజు మళ్ళీ సాయంత్రం మనమందరూ చేరి ఆయన వాక్యం వినడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. కనుక ఈరోజు దేవుడు మనకు అందించుతున్న మాట ఏమిటంటే, ఆయన భూమి ముందుకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే శ్రమ అనుభవించడానికి వచ్చాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? దానియేలు చెప్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసిన
దేవుడు ఆ గ్రంథాలు చూస్తే 4 సువార్తలు మనం చూస్తే పిల్లరా, ఆశ్చర్య కార్యాలు చేసిన, అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడైన ఆయన నిరంతరము ఉన్న దేవుడని బైబిల్ చెప్తుంది. నిరంతరం ఉన్న దేవుడు ఆ దేవుడు యేసు ప్రభువారు. ఆయన యుగ యుగాలు ఉన్న దేవుడు. మరి యుగ యుగాలు ఉన్న దేవుడి మీద నీవు నేను ఆనుకొని ఉన్నాం. మనము ఆయన పొందిన శ్రమల చేత యేసు ప్రభువారు ఎలా విధేయత నేర్చుకున్నాడు, నీవు నేను అలాంటి విధేయత నేర్చుకోవాలని ఈ లేఖనాలు ఈరోజు మనకు అందించిన దేవుడి మాటలు విన్న మనము నేర్చుకోవలసిన అవసరత ఉంది. ఇన్న మనము అలా బ్రతకవలసిన అవసరత ఉంది. బ్రతికితే ధన్యులం. మన దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఆయన పూజించాలి. పూజనకు అరుగుడైన ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, యుగ యుగములు ఆయనకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి దేవుని ఎదుట నువ్వు ఉన్నావు. అమ్మా, అయ్యా, బాబు, దయచేసి వినండి. విని ఆయన రాజ్యమునకు మనం వారసులు కావాలి. ఆయన వచ్చాడు అంటే లేఖనములో ప్రతి మాటని నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టుగా మనకు వాక్యం అయితే రాయబడ్డది. దానియేలు ఎంత చక్కగా మనకు పరిచయం చేస్తున్నాడంటే పిల్లరా, దానియేలు నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నవాడు, అద్భుత కార్యాలు చేసినవాడు. ఆ దేవుడు కొత్త నిబంధన రాబడికి శ్రమ అనుభవించవలసిన దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అలాంటి శ్రమ నువ్వు పొందుకుంటే ఆ శ్రమలోని శ్రమ పడితే విధేయత నేర్చుకుంటావు, దెబ్బలు పడితే విధేయత, ఆయనలో ఉంటేనే మనకు విధేయత ఉంది అనే వాక్యం ద్వారాగా మనకు అర్థమైందని మరి రాత్రి సమయంలో మనకు నేర్చుకున్న మాటలు, మనకు అందించుచున్న మాటలు ఏమిటి అని అంటే పిల్లరా, యేసు ప్రభువు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి ఈరోజు మనము కూడా విధేయత నేర్చుకుంటే ధన్యులము. మనం ఇక్కడ వారం కాదు, మనము పరముందు వెళ్ళబోతున్న దేవుని పాదాల దగ్గరికి వెళ్ళబోతున్నాం. అలాంటి దేవుని పాదాలు పట్టుకొని మనం ఉన్నాం. పిల్లలు గమనించండి, యథార్థంగా ఉన్నంతకాలం నమ్మకంగా యథార్థంగా బ్రతికి ఆయన రాజ్యమునకు వెళితే ఖచ్చితంగా ఆయన రాజ్యానికి వెళ్తాం. నమ్మకంగా బ్రతికిన వారు దానియేలు అలా బ్రతికాడు. భక్తులైన వారు అలా బ్రతికారు. యేసు ప్రభువు కూడా అలాగే శ్రమ పడ్డాడు. శ్రమ పడి పొందుకొని ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే సమీపింపరాన తేజస్సులు అమరత్వం కలిగి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలని వెళ్ళవలసిన అవసరత మనకుందని, ఈ భూమి మీద కొంతకాలమే మనం బ్రతుకుతామని లేఖనాలు చెప్తున్నాయి. విన్న మనం విడిచిపెట్టుకుంటా మనుషులు దాచుకోవాలని, హృదయములు దాచుకోవాలని ఈ రాత్రి సమయంలో ఈ మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపించను. ఇదిగోనైనా ప్రవక్తల నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను అతడు శ్రమ పొందవలసిన అవసరత ఉందని వాక్యం చెప్తుంది. నాయన నిజమేనాయనా? ఎబ్రి గంధకర్త అంటాడు, అతడు శరీరధారై ఉన్న దినాల్లో మహారోదన, మహాశ్రమ, ఆయన పొందును శ్రమ చేత, ఆయన పొందిన దెబ్బల చేత నాయన విధేయత నేర్చుకున్నాడు. ఇంకా తండ్రి కొరకు ఎలా బలపరచబడాలో నేర్చుకున్నాడయ్యా. మేము మీ పిల్లలుగా, మీ బిడ్డలుగా ఉన్నాం. ఆ విధేయత నేర్చుకున్న దేవుడు ఎంత గొప్పవాడు దానియేలు పరిచయం చేస్తున్నాడు. ఆయన యుగ యుగాలు ఉన్న దేవుడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు, ఆయనకు అంతము లేదు అని బయట బైబిల్లో రాయబడి ఉందయ్యా. ఈరోజు ఎన్నమా మాకు ఈ రాత్రి ఈ మాటలు మాకు ఒక అమౌనముగా నిజమే యేసు ప్రభువారు ఎలా విధేయత నేర్చుకున్నాడు. ఆయన పొందిన శ్రమల చేత, ఆయన పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు. అక్కడి నుంచి యేసయ్య గారి దగ్గరికి వెళితే ఇదిగో ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు, లేత మొక్కల వలె ఉన్నాడు. నేత మొక్కలుగా పోల్చి ఆయన యవ్వన కాలమును గురించి సూచిస్తూ ఉన్నారు భక్తులైన వారు. నాయనా మా తండ్రి, మా దేవా, ఈ రాత్రి మేము ఆయన గురించి, మీ కుమారుడైన యేసు ప్రభువు గురించి విన్నాము. నాయన విధేయత ఎలా నేర్చుకున్నాడో మీరు చెప్పిన మాటల ద్వారాగా ఈ రాత్రి మేము విధేయత నేర్చుకొని మీ కొరకు నాయన శ్రమ అయినను, కష్టమైనను,
వేదనైనను పొందుకొని మీ రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశపడి మేము వచ్చి ఉన్నాం. నీ పిల్లలైన వారు వచ్చారు. వారికి ఈ రాత్రి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపున్నాయి. ఎత్తబడిన వాక్యము బిడ్డల హృదయములో ఫలింపు దయచేసి, నీరు కట్టి ఫలింపు దయచేసి, ఏ మాటను కూడా విడిచిపెట్టకుండా నాయన మీ పిల్లలుగా మీ మాటలు అందించమయ్యా. చెప్పిన మాటల్లో ఎటువంటి లోపాలున్నా దయచేసి మమ్మల్ని క్షమించగలరా దేవా నాయనా. అది మా మాట కాదు, అది మీ మాట కాబట్టి మా నోటి నుండి మీరు అందించారు. ఆ మాటల్లో నా తండ్రి ఎటువంటి అయినా నా సొంత ఆలోచనతో ఏమైనా మాటలు ఉచ్చరించిన ఒకవేళ ఉచ్చరించేనేమో నాయన, దయచేసి అందులో ఏమిటువంటి పొరపాటున్నా నన్ను క్షమించగలరని కోరుకుంటూ మీ దయ అడుగుతున్నా, మీ ఆశీస్సులు అడుగుతూ కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించున్నాయన. ఉదయకాలం మొదలుకొని 3 గంటల వరకు మీ పిల్లలు దేవుని మాట మీ మాటలు విన్నారు. వారికి ఆయుష్ను ఆరోగ్యమును దయచేయండి. మా గ్రామానికి దీవెన ఆశీర్వాదాలు, మా దేశానికి మీ దీవెన, మా భారతదేశము సర్వమతాలు కలిగిన భారతదేశములో అందరూ అన్నలుగా తమ్ముళ్ళుగా సహోదరులుగా కలిసి బ్రతకడానికి మనిషిని మనిషిగా గౌరవించే బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుచు కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ఈ రాత్రి నిశ్చితమైతే నాయన కంటికి నిద్ర వంటకు సుఖము మీరు మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. నిశ్చితమునైన రాత్రి అంతా కంటికి రెప్పలా కాపాడుతారు కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. త్వరగా రానయ్యుంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసమును కూడి వచ్చిన బిడ్డలకు నా దేశానికి గ్రామానికి సంఘమునకు జరగబోతున్న కార్యక్రమములకు సదాకాలము తోడయుండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.